కార్యక్రమాన్ని అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్న శ్రీ బుర్రా భాస్కర్ శర్మ గారు. సభాయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారద గురుభ్యో నమః. అనుగ్రహ భాషణం అని ఎవరిని అనాలి అంటే యతీశ్వరులు మాత్రమే అనుగ్రహ భాషణం చేస్తారు. మనం కేవలం భాషణం చేస్తాం. సన్మానితుల యొక్క సమాధానము అని ఒక సంప్రదాయం ఉన్నది. ఆ కారణం చేత 9 రోజుల నుంచి చెప్పిన ఈ 5 నిమిషాలు కూడా ఓ విలువైనది కనుక మరల నాకు సమాధానం చెప్పడానికి అందించారు మా రమణ గారు, దర్శనం శర్మ గారు. 2 విషయాలు తెలియచేసుకుందాం. చాలా దివ్యంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరిగినాయి. ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత నా చేత ఆ దేవీ భాగవతాన్ని అమ్మవారు పలికించింది. రసనాంచలమున నటనమాడుమా అని ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం ఆ నాలుక మీద రూపంతో ఉండి పలికిస్తే తప్ప ఎవ్వరం చెప్పలేము. ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహం భ్రమరాంబ సాక్షాత్తు ఆ మల్లికార్జునునికే శక్తి రూపమైనటువంటి ఆ తల్లి చెప్పించి ఈ దివ్యమైన క్షేత్రంలో చెప్పేటువంటి అవకాశాన్ని ఈ పసివాడికి ఇచ్చింది అమ్మవారు. చాలా భాగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నాం. మరొక విషయం ఏమంటే ఇక్కడ ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా వారు వాసవి సంస్థ నుంచి అనేక రకాలుగా వారు ప్రోత్సాహం చేశారు. మొన్న వచ్చారు, మరల ఇవాళ వచ్చారు. కార్యక్రమం ఉన్నది కదా, ఒక్కసారి వెళ్ళి కలుద్దామని. వినయం ఎక్కడ కనపడుతుందంటే కార్యక్రమం అయిపోయి వారు వచ్చి చూశారు. వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి మరల రేపు కూడా వస్తానండి, నేను వింటాను అని చెప్పి వెళ్ళారు. నాకు చాలా ఆనందం వేసింది. ఆయన వచ్చారా రాలేదా అన్న విషయం తర్వాత మనకు ఈ బాధ్యత ఉన్నది అని గుర్తించటం. అంత గొప్ప మనస్సు కలిగినటువంటి వారు. భారతంలో కృష్ణ పరమాత్మ ఒక్క మాట చెబుతాడు. కర్ణుడు యుద్ధరంగంలో మరణిస్తాడు. ఆ మరణించే సమయంలో కృష్ణ పరమాత్మ దగ్గరకు వెడతాడు ఆశ్వాసించటానికి. కళ్ళ వెంట నీళ్లు పట్టుకుని దుఃఖపడుతుంటే, కర్ణ మరణిస్తున్నందుకు నీకు బాధగా ఉన్నదా అని అడిగారు కృష్ణ పరమాత్మ. మరణిస్తున్నందుకు బాధగా లేదయ్యా, ఇప్పటిదాకా ఈ 2 చేతులు ఎవ్వరు ఏది అడిగితే దాన్ని దానం చేసినాయి, లేదు అని అనకుండా ఇచ్చినాయి. ఇప్పుడు ఈ 2 చేతులు ఏమీ చెయ్యలేని స్థితిలో పడిపోతాయి కదా అని బాధపడుతున్నానయ్యా. నా ప్రాణాలు పోతున్నందుకు బాధ లేదు, ఈ చేతులు ఎవరికి ఇవ్వలేకపోతాయి కదా అని. వెంటనే కృష్ణ పరమాత్మ వరం ఇచ్చారండి. ఈ చేతులు కలియుగంలో వైశ్య జాతికి అప్పగిస్తాను అని. ఆ కర్ణుని చేతులు వైశ్య జాతికి ఇచ్చారు. అందుకనే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఓ దేవాలయం జరిగినా, ఓ సత్రవు కట్టినా, ఇంకోటి చేసినా వైశ్యులకు సంబంధించినటువంటి రూపాయి లేకుండా పని జరగదు లోకంలో. ఇది అతిశయోక్తి కాదు, వారిని పొగడ్డం కోసం చెప్పాలి, వాస్తవం, సత్యం ఇది. ఆ కారణంగా ఆ యొక్క ధార్మికమైనటువంటి గుణం చేత, ఆ ధార్మికమైన లక్షణం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆల్ ఇండియా వాసవి సంఘానికి అధ్యక్షుడిగా ఉండటం అనేటువంటిది గొప్ప విషయం. అలాగా అంతటి వారు మన కార్యక్రమానికి రావటం, దానికి ఒక పరిపుష్టతను కలిగించటం అనేటువంటిది గొప్ప విషయం. ఆ తరువాత ఇంకా గొప్ప విషయం ఏమంటే, విష్ణుభట్ల సూర్యనారాయణ ఘనపాటి గారు నన్ను గురించి ఆశీర్వచన వాక్యాలు చెప్పడం అనేటువంటిది చాలా చాలా ఆనందకరమైన విషయం.
ఒక ఏనుగుని ఎక్కితే, ఎందుకంటే ఆయన మనిషి అలా కనబడుతున్నారు కానివ్వండి, మేరు పర్వతము కన్నా మిన్నయైనటువంటి దివ్యమైనటువంటి విద్యా యోగము అక్కడ, ఒక విద్యా యోగమే అక్కడ కూర్చుని ఉన్నది. వారి సరసన మేము కూర్చోవటం అనేటువంటిది మేము చేసుకున్నటువంటి భాగ్యం, వారి ఆశీర్వచనం. ఆ ఆశీర్వచనమే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అటు దర్శనం శర్మ గారు, ఇటు బంగారయ్య శర్మ గారు కూడా, మరి మా సూర్యనారాయణ గారు కూడా ఆవేదనగా ఓ విషయాన్ని ఇక్కడ ఈ వేదికను ఆధారంగా చేసుకుని ముచ్చటించారు. నేనేమనుకుంటున్నానంటే, అటువంటి వాడు ఉండాలండి. వాడు ఉండి అక్కర్లేని మాటలు మాట్లాడితేనే మనం కొంచెం ముందుకెడతాం. అటువంటి వాళ్ళు లేక వాళ్ళు కూడా నిద్రపోయారనుకోండి, అసలు మనం దేని గురించి పట్టించుకోం. ఇవాళ రోజున ఎన్ని శంకర మఠాలు ఉన్నాయి, ఆ శంకర మఠాలు ఏ స్థితిలో ఉన్నాయి అనేది మనం ముఖ్యంగా చూడాలి. ఎలా నడుస్తున్నాయి ఆ శంకర మఠాలు, ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి వాటిని ప్రక్షాళన చేసుకుంటూ పెడితే ఎవ్వరూ ఏమీ అనలేరండి. కేవలం మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఉదాహరణ చెబుతున్నా. తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. భగవంతుడు ఎక్కడైనా ఒక్కటి అవునా కాదా? మరి మన ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళటం లేదు? వేలు ఖర్చు పెట్టుకుని తిరుమల ఎందుకు పెడుతున్నాం? అలా సెల్లార్లలో కూర్చుని ఆ లైన్లో పడి, ఏమండి వాడు చేయి పుచ్చుకుని లాగేస్తుంటే దేనికి వెడుతున్నాం? మన ఊళ్ళో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళబుద్ధి పుట్టదు మనకు. కారణం ఏమంటే, తిరుమలలో ఆ భగవంతుని వద్ద ఏ క్షణంలో భగవంతుడికి ఏ సేవ చేయాలో, ఏ వేదపారాయణ చేయాలో, ఏ విధమైనటువంటి క్రతువులు జరపాలో అవన్నీ కూడా తూచా తప్పకుండా అక్కడ జరుగుతున్నాయి మొత్తం. ఆ జరిగేటువంటి క్రియలే ప్రపంచం నుంచి జనాన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాయి. ఎప్పుడైతే మనం భక్తిగా పనిచేస్తామో తప్పనిసరిగా జరుగుతుంది. కనుక మనమందరం కలిసి, మీ అందరితో పాటు నేను కూడా వస్తానని మాట ఇస్తున్నా, అందులో ఏమాత్రం సందేహం లేదు. నిష్కర్షగా అతడి ఎదురుకుండానే నుంచుని మాట్లాడేటువంటి సత్తా శంకర భగవత్పాదుల వారే మనకిచ్చారు. ఆధారం అక్కడే ఉన్నది మనకు. తెల్లవారు లేచిన వెంటనే మనం తలుచుకోవలసింది ముగ్గురినండి. భగవంతుణ్ణి కూడా తలుచుకోవక్కర్లేదు. ఆ భగవంతుణ్ణి మనకు చూపించింది ఆ ముగ్గురే: వాల్మీకి మహర్షి, వ్యాస భగవానుడు, శంకర భగవత్పాదుల వారు. వాళ్ళు త్రిమూర్తులు, ప్రాతస్మరణీయులు, లేచిన వెంటనే తలుచుకోదగినటువంటి వాళ్ళు. దేని గురించో చెప్పడం కోసం ఇంకొకరిని తక్కువ చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు అనేటువంటి బుద్ధి చెప్పాలి. అతన్ని వెళ్ళగొట్టడం కాదు కావలసింది. ఇంకొకరిని గొప్పగా చెప్పడం కోసం వీరిని తక్కువ చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఆ విషయాన్ని తెలియచేయాలి, ఎడ్యుకేట్ చేయాలి అతగాన్ని, ఎవరైనా కావచ్చు గాక. కనుక అందరం కలిసికట్టుగా పెడదాం, చేద్దాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. వెనుకాడవలసిన పని లేదండి. భారతీయుడికి ఆ ధైర్యం ఉన్నది. అమ్మ ఇచ్చిన ధైర్యం. అమ్మ ఒళ్ళో మనం పడుకున్నంత వరకు పసివాడికి ఎంత ధైర్యం ఉంటుందో మనకు కూడా అంత ధైర్యం అమ్మయే ఇచ్చింది. కనుక ఆ విధంగా మనం వెళ్ళవచ్చు, ఏం దిగులు పడవలసిన పని లేదు అని బంగారయ్య శర్మ గారికి, మా వెంకటరమణ గారికి కూడా చెబుతూ, శతధ సహస్రధ చేయవలసిన దానికన్నా ఎక్కువ చేశారండి కామేశ్వర శర్మ గారు. ఆయన సంకల్పం చాలా గొప్పది. లోకంలో వివేకానందుడు ఒక మాట చెప్పాడు: మూడు రకాలైన వ్యక్తులు ఉంటారట. సంకల్ప సిద్ధులు, సిద్ధ సంకల్పులు, నిస్సంకల్పులు. 3 రకాలైన వాళ్ళు ఉంటారు. సంకల్ప సిద్ధులు అంటే వాళ్ళు ఏది సంకల్పం చేశారో అది అప్పటికే సిద్ధింపబడి ఉంటుంది.
వాళ్ళు ప్రత్యేకించి దానికోసం సాధన చేయక్కర్లా. అటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు లోకంలో. ఓ రాఘవనారాయణ శాస్త్రి వర్యులు, ఓ సత్యసాయి బాబా, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సంకల్ప సిద్ధులు. వాళ్ళు అనుకుంటే ఆ పని అప్పటికే సిద్ధింపబడి ఉంటుంది. సిద్ధ సంకల్పులు. వాళ్ళు అనుకున్నారా దాన్ని సాధించేంత వరకు ప్రయత్నం చేస్తారు, సాధిస్తారు. నిస్సంకల్పులు, అసలు వాడికి ఏ సంకల్పం ఉండదు, సాధన ఉండదు. ఈ 3 రకాల వాళ్ళు లోకంలో ఉంటారు అందరిలోనూ అని వివేకానందుడు చెప్పాడు. కామేశ్వర శర్మ గారు ఎవరయ్యా అంటే సంకల్ప సిద్ధులండి. ఏది అనుకున్నాడో దాన్ని పరిపూర్ణం చేయగలిగినటువంటి దివ్యత్వం ఆయనకు ఉన్నది. అంతేకాదు ఆయనకు అండ పెద్ద బలం ఏదయ్యా అంటే ఆయన అర్ధాంగి. నువ్వు ఈ పనులేవి చేయటానికి వీరలేదు, సంపాదన మొత్తం ఇట్టా నాశనం చేస్తావా అని అడిగితే ఒక్క అడుగు ముందు పెట్టలేడు. కామేశ్వర శర్మ కావచ్చుగాక, ఆ కామేశ్వరుడే కావచ్చుగాక, వాడు కూడా ఏమీ చేయలేడు. అమ్మవారు చెబితేనే. నేను కూడా ఇక్కడ కూర్చున్న రహస్యం ఆవిడ అక్కడ ఉంది కనుకే కూర్చున్నా. ఆధారం, బలం నేను చెప్పలేదండి, వ్యాసుడే చెప్పాడు. అంబరీషుని కథలో భాగవతంలో చెబుతారు, ఎవ్వరికైనా గొప్ప స్నేహితులు ఎవ్వరు అంటే భార్యయే. కన్న తల్లి తరువాత అతడి క్షేమాన్ని కోరుకునేవారు ఎవ్వరు అంటే భార్యే. ఆమె యొక్క అవ్యాజమైనటువంటి కారణం లేనటువంటి తోడు లేకపోతే ఏమీ చేయలేరు. ఆ కొడుకున్నాడండి, ఆ పిల్లవాడిని చూస్తే కుమారస్వామి గుర్తుకొస్తాడండి. వేదాధ్యయనం చేసి అమ్మవారి దగ్గరే విజయవాడ కనకదుర్గ దగ్గర సేవ చేస్తున్నటువంటి ఆ పిల్లవాడిని చూస్తే ఎంత ముచ్చట. ఇటువంటి రోజుల్లో ఇటువంటి కొడుకులు ఉంటే ఎంత బాగుంటుందో కదా, నా దిష్టే తగులుతుందేమో అనే భయం కూడా నాకున్నది. అంత చక్కని పిల్లలు, అంత చేదోడు వాదోడుగా ఉండేటువంటి ఆ కుటుంబం కలకాలం చల్లగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ జీవితాన్ని పరిపూర్ణంగా సార్థకం చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ బ్రహ్మరాంబ మల్లికార్జునులు పరిపూర్ణంగా కలుగజేయవలసిందిగా మనసా వాచా కర్మణ కోరుకుంటూ, వయస్సు చేత పెద్దవాడినో చిన్నవాడినో తెలియదు, అందువల్ల ఆశీర్వదించలేక అమ్మవారినే ఆశీర్వదించవమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనేక మంది పెద్దల్ని తీసుకొచ్చి పరిచయం చేశారు మనకందరికీ కూడా. అలాగే వారు దివ్యమైనటువంటి సంస్థ నడుపుతూ, భీష్మాచార్యుడు ఎటువంటి వారో సాయి గారు అటువంటి వారు. ఇటువంటి వ్యవస్థలకు అన్నిటికీ కూడా పరిపూర్ణమైనటువంటి ధర్మం తెలిసిన వారు ఎవరయ్యా అంటే భీష్ముడు ఒక్కడే. ఆ మాట నేను చెప్పాల, కృష్ణ పరమాత్మే చెప్పారు. ధర్మనందన నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుని అడిగి తెలుసుకోవయ్యా అని చెప్పారు. ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ధర్మం చెప్పేవాడు ఎవ్వడు లేడు రా అని. కనుక అంత అనేకమైనటువంటి విషయాలలో అనేక సంస్థలకు వారు సలహాదారులుగా ఉండి అనేకమైనటువంటి వేద పాఠశాలలు, వేద విద్యార్థులకు పరీక్షలు నడుపుతూ ఆ విధంగా ఉండేటువంటి వారు అలా వంగిపోయి నడుస్తూ కూడా ఆ వయస్సులో ఇక్కడికి కనీసం చివరి రోజైనా సరే వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళను ఆశీర్వదిద్దామని ఎంత కష్టపడి వచ్చినటువంటి వారికి మనస్ఫూర్తిగా శతధ సహస్రధ పాదాభివందనం చేసుకుంటూ ఈ వచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాస్తవానికి చెప్పా ఇందాక, అసలు శర్మ గారి గురించి నేను చెప్పక్కర్లేదండి. దర్శనం శర్మ గారు వేరు కాదు. వారి గురించి చెబితే నన్ను గురించి నేను చెప్పుకున్నట్టే. మేమిద్దరం ఒక్కటే. అంటే మిగతా వాళ్ళు వేరు అని కాదు, అంత ఆత్మీయత వారితో ఉన్నది, అంత స్వాతంత్ర్యం వారితో ఉన్నది. నేను బంగారయ్య శర్మ గారిని కూడా ఒక్కసారి చూశాను. మా పెద్దన్నగారు, పూర్వాశ్రమంలో పెద్దన్నగారు అయినటువంటి కైవల్యానంద సరస్వతి స్వామి వారు ఒక చాతుర్మాస్యలు హైదరాబాదులోనే చేశారు. అప్పుడు రామాయణం చెప్పారు. ఆ రామాయణం చెప్పినటువంటి వారు కూడా కుప్పవారు రామాయణం చెప్పారు. ఆ చిట్ట చివరి రోజున ఆ సభకు బంగారయ్య శర్మ గారు వచ్చారు. ఆ రోజునే వారిని చూడడం,
ఆ తరువాత మాధ్యమంలో చాలాసార్లు చూస్తూ వచ్చాం. శృంగేరి వారి దగ్గరకు వెళ్ళి వారి సందేహాలు అడుగుతూ ఆ సందేహాల ద్వారా మన సందేహాలు కూడా తీర్చడానికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు అనేకమైన చూస్తూ ఉంటాం. కానీ నాకు ఒక్కటే, ఎవరితో అయినా చొరవగా మాట్లాడటం భయం. వేదిక మీద కూర్చుని ఉపన్యాసం చెప్పమంటే గంటల తరబడి కూర్చుని చెప్పే ఓపిక అమ్మవారు ఇచ్చింది, నడుపుతుంది. కానీ చొరవగా ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం అనేది కొంచెం చిన్నతనం నుంచి లేని విషయం. ఆ తరువాత ఇంతమంది పెద్దల్ని ఈ సభలో ఇప్పుడు చూస్తున్నాను నేను. చాలా చాలా సంతోషం, ఆనందం. ఆ కృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను ఏనుగు నెక్కిస్తే ఎంత ఆనందపడ్డాడో ఈ పూట నేను అంత ఆనందపడుతున్నాను అని కామేశ్వర శర్మ గారికి చెబుతూ అనేక మందికి సత్కారాలు అందించడానికి వేదికను పిలిచారు. ఎవరు పిలిచింది? దర్శనం శర్మ గారు. మరి వారిని పిలిచేటువంటి భాగ్యం నాకు అందజేశారు కామేశ్వర శర్మ గారు. కనుక మా దర్శనం శర్మ గారిని సత్కరించవలసిందిగా కామేశ్వర శర్మ గారిని కోరుకుంటున్నాం. చాలా దివ్యమైనటువంటి విషయం. మనం మొన్న కూడా చెప్పుకున్నాం. అవధానము అంటే ఆయనకి చాలా ఇష్టం. వధానము అంటే జ్ఞాపక శక్తి, మేధస్సు అని అర్థం. దాన్ని పరిపూర్ణంగా పొందడాన్ని అవధానము అంటారు. ఆ అవధానము అనబడేది ఒక్క తెలుగు వాళ్లకు మాత్రమే సొమ్ము అయినటువంటి విషయం. ఇంకోళ్ళు ఎవరు హిందీ మాట్లాడే వాళ్ళు హిందీలో దోహాలు చెప్పచ్చు, ఇంగ్లీష్లో పొయిట్రీ చెప్పవచ్చు. కానీ అవధానం చేయడం అనేటువంటి ఒకే ఒక్క ప్రక్రియ ఎవరికి దక్కింది అంటే ఒక్క తెలుగు వాళ్ళకే దక్కింది. అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానం చేసినటువంటి పెద్దలు కూడా ఉన్నారండి. కొంతమంది కనబడకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అవధానాలు చేసేటువంటి వాళ్ళల్లో ఎక్కడో మూలపడి అటువంటి వాళ్ళందరినీ బయటకు తీసుకువచ్చి, అంతేకాదు చిన్నపిల్లలకు కూడా అవధానం చేయటం ఎట్లాగో నేర్పించి అటువంటి వాళ్ళ చేత కూడా అవధానాలు చేయిస్తూ వాటిల్ని మాధ్యమం ద్వారా మొత్తం అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి ఒక్క గురువుని మొన్ననే మాడుగుల నాగఫణి శర్మ గారికి పల్లకీ సేవతో సన్మానం చేశారు గురుదేవులకు. దోర్బల ప్రభాకర శర్మ గారు ఇటువంటి మహానుభావులందరినీ కూడా తీసుకుని వచ్చి వారికి సత్కారం చేసి ఎంతో దివ్యమైనటువంటి స్థితిలో నడుపుతున్నారు. ఎంతో కష్టపడి కాశీలో బ్రహ్మస్వ భవనం అని ఏర్పాటు చేశారు. ఎక్కడ సభ జరిగినా అండి మైకు వారికి ఇస్తే చాలు ఆ సభ చాలా అలంకారంగా సాగుతుంది. అటువంటి చాకచక్యం కలిగిన, పటువైన, బరువైన మాటను అందించగలిగిన స్థితి అమ్మవారు వారికి ఇచ్చింది. అటువంటి పెద్దలంతా ఇక్కడ ఉన్నారు. వారి మధ్య కేవలం లేడి పిల్ల వలె నేనున్నా. ఈ అవకాశాన్ని అమ్మవారు నాకు కల్పించినందుకు ఆ తల్లి పాదాలకు శతధ సహస్రధ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ స్వస్తి. ధన్యవాదాలు బుర్రా భాస్కర శర్మ గురువు గారికి. ఈ 9 రోజులు కూడా చాలామంది ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు, పౌరాణికులు, పండితులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇక్కడ ఉన్న మీకు కానీ, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న వారికి కానీ ఒక నవాన్నిక దీక్షతో జరుగుతున్న ఈ ప్రవచనానికి ఇంతమంది రావడం అవసరమా? సందేహం ఎవరికైనా రావచ్చు, రాకపోవచ్చు. అలా గనక వస్తే కామేశ్వరరావు గారి యొక్క ఉద్దేశం ఒకే ఒక్కటి. అదేమంటే, ఇంత గొప్పగా భక్తిగా ఈ జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠంలో మనం నిర్వహిస్తున్న ఈ నవాన్నిక దీక్ష సభలో 2 రాష్ట్రాల్లోనూ ఆయా రంగాల్లో, ధార్మిక రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో, పౌరాణిక రంగంలో వేద విద్వాంసులుగా ఉన్నవారు విచ్చేస్తే ఇలా ఉత్తరోత్తర అందరము కలిసి అనేక కార్యక్రమాలను ఈ రూపంలో చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంగా వారందరూ ఒక ఆధ్యాత్మిక ధార్మిక సమాగమంగా మాత్రమే వారిని పిలిచి గౌరవించడం జరిగింది. ఇది ఒక ధార్మిక సత్సంగంగా కూడా ప్రతిరోజు నిలవాలని. ఇకపోతే
ఇక్కడ ఉన్న మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అది ఒకవైపు అయితే మీ దృష్టి అంతా ఇక్కడ ఉన్న మీ దృష్టే కాదు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కూడా కేవలం దేవి భాగవతం ఆ ప్రవచనంపైనే మనం దృష్టి సారించాలి. అదే మనకు ప్రధానం. మిగతా అన్ని కూడా అదనపు శోభనిచ్చే కార్యక్రమాలే అని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, కామేష్ ఎవరైనా ఇంతమంది ఈ 9 రోజులు చక్కగా మీరంతా ఒక మంత్ర దీక్షతో సమయానుకూలంగా గురువుగారి కన్నా ఒక 10 నిమిషాల ముందే వచ్చి చాలా శ్రద్ధతో ధర్మనిష్టగా మీరంతా ఆస్వాదించారు. ఎవరైనా ఒక్కొక్క నిమిషం పాటు మీ అభినందనలు, అమ్మవారు మహిళలైనా పెద్దలైనా ఎవరైనా 1-2 నిమిషాలు మీ స్పందనను తెలియజేయాలి.